ఏమన్నాడంటే, మోషే అయ్యా రా, నీ ప్రజలు తీసుకెళ్ళిపో, నాకు వద్దు, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నిమ్మడం అయిపోయింది. వెంటనే రాజు ఏం చేశాడు, నీ ప్రజలు తోడుకుని వెళ్ళిపో, నాకు వద్దని చూపించాడు. 10వసారి చివరికి ఏం చేశాడు, వాళ్ళ దగ్గర కొంత బంగారం, వాళ్ళ ఆవులు అవన్నీ కూడా తీసుకుని వాళ్ళే భయపడిపోయి, ఒరే మీరు వద్దురా మాకు, ఇది కూడా మీరు ఇంతకాలం పనిచేశారు కదా అని చెప్పి ఇదిగో కొంత బంగారం తీసుకోండి, కొంత వెండి తీసుకుని, ఏదో వాళ్ళకి తగింది వాళ్ళు ఇవ్వదలుచుకుని అది ఇచ్చేసి ఎన్నుబడి వచ్చాడుగా మా ఊళ్ళో పెట్టి ఆ దేశం వదిలిపెట్టి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ వెళ్తా ఉన్నారండి, వెళ్ళారు అట్లా కొన్ని వచ్చింది, సముద్రం వచ్చింది. మరి సముద్రం దాకా బ్రిడ్జి లేదు, ఇప్పుడున్నాయి బ్రిడ్జిలు, అప్పుడు బ్రిడ్జి లేవు కదా. చూడండి, ఆ సముద్రం ఎదురు సముద్రం, వెనక వీళ్ళు కొంత దూరం వెళ్ళిపోయినంత మరి వాళ్ళకి కలిగింది. లేదు, వాళ్ళని బతకనియొద్దు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు కప్పలతో, తేళ్లతో, రక్తంతో, ఇంకా ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళు 20 లక్షల మందిని మనం ఏం చేయాలి, చంపేసేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకొని కత్తులు, కర్రాట అవన్నీ కూడా తీసుకుని, గుర్రాలు వేసుకుని, రథాలు తీసుకుని, పెద్ద ముందలా ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం కాబట్టి మీరు ఏం చేయాలిగా, ఎందుకు మమ్మల్ని ఎక్కడ చంపడానికి తీసుకొచ్చాము దిక్కులే చోట అని సనుక్కుంటా ఉన్నారు. అప్పుడు వీళ్ళు చెప్పారు, మీరు ఊరకుండండి అని చెప్పి మోషే నిలబడి సముద్రం దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ఆయన ఏం చేశారంటే, నడుచుకుంటూ అతని మధ్యలోకి వెళ్ళిపోయారు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక ఈ వీళ్ళు కూడా ఆ సముద్రాన్ని చూడాల బాగా అనుకున్నారు అనుకొని వీళ్ళందరూ కూడా సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు. రాజు మాత్రం ఒడ్డునే ఉంటాడు.